తెలంగాణ మంత్రివర్గ సమావేశం రేపు జరగనుంది. సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశంలో నెల రోజుల పాలన 6 గ్యారంటీల అమలుపై చర్చించనున్నారు. ఇక ప్రజాపాలన జరిగిన తీరు, అభయహస్తం, దరఖాస్తుల డేటా ఎంట్రీ, పథకాలకు లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఫిబ్రవరి చివరిలోనే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండడంతో కోడ్ అమల్లోకి రాకముందే 6 గ్యారంటీలను పట్టాలెక్కించాలని సీఎం రేవంత్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఇక మహిళలకు నెలకు 2,500 రూపాయలు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ మరియు ప్రీ కరెంట్ పథకాలను వచ్చే నెల నుండి అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. హిమబిందు, రేపు మధ్యాహ్నం సచివాలయంలో మంత్రివర్గం సంబంధించిన సమావేశం కూడా జరగనుంది. అయితే ఈ సమావేశంలో కూడా చాలా కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఎందుకంటే నెల రోజుల పాలన ఆల్రెడీ ఈ రోజు వరకు కూడా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి నెల రోజులు అవుతున్న సందర్భంగా అలాగే 6 గ్యారెంటీల అమలుపై కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించున్నారు. ఇటు ప్రజాపాలన జరిగిన తీరు, అభయహస్తం, దరఖాస్తుల డేటా ఎంట్రీ, పథకాలకు లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే దాదాపుగా 1,20,00,000 పైగా దరఖాస్తులు కూడా వచ్చాయి. ఇటు ప్రజాపాలనలోని అభయహస్తం 5 గ్యారెంటీలకు సంబంధించి కూడా ఈ నేపథ్యంలో ఈ యొక్క డేటా ఎంట్రీ ప్రాసెస్ కూడా ఆల్రెడీ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నెల 17తో కూడా ఇటు డేటా ఎంట్రీ కూడా ముగిసిన తర్వాత లబ్ధిదారుల ఎంపికపై కూడా ఇటు అధికారులు కూడా ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా నోడల్ అధికారులు కూడా నియమించారు. ప్రతి జిల్లాకు అంటే ఉమ్మడి 10 జిల్లాలకు కూడా మంత్రులు కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపికపై కూడా ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఫోకస్ చేసింది. ఎందుకంటే ఫిబ్రవరి చివరిలోనే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండడంతో కోడ్ అమల్లోకి రాకముందే 6 గ్యారెంటీలను కూడా పట్టాలెక్కించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చాలా వరకు, ఎందుకంటే ఇప్పటికే 2 గ్యారెంటీలు కూడా అమలు చేసి తీరుతున్నారు. ఇటు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు, అలాగే ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా 5 లక్షల నుంచి 10 లక్షలకు కూడా ఆ ఆరోగ్యశ్రీ పథకం కింద కూడా పెంపడం జరిగింది. కాబట్టి మిగతా గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం, అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, తర్వాత ఇటు ప్రీ కరెంట్ పథకాన్ని కూడా వచ్చే నెల నుంచి అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీనిపై కూడా సమీక్షిస్తారు. అయితే మెయిన్ గా ఈ నెల రోజుల పాలనపై కూడా సమీక్షించుకుంటారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రివర్గ విషయాలకు కూడా చర్చిస్తారు. ఈ నెల రోజుల పాలన ఎలా సాగింది, ఫీడ్బ్యాక్ ఏంటి, ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉందనిపై కూడా కేబినెట్ సమావేశంలో కూడా చర్చిస్తారు. అదే విధంగా ఇప్పటి వరకు అంటే ఇప్పటికే ఇటు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. మరోవైపు ఇటు సార్వత్రిక ఎన్నికలకు కూడా ఫిబ్రవరి చివరిలోనే ఎన్నికలు కోడ్ కూడా అమల్లోకి వస్తుందని కూడా ప్రచారం జరుగుతుంది. కాబట్టి దానికి అనుగుణంగా ఆ లోపే 5 గ్యారెంటీలను కూడా అమలు చేయాలని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే రేపు మధ్యాహ్నం సచివాలయంలో కేబినెట్ సమావేశం అనేది కూడా చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా నెల రోజులు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చి, కానీ దీనిపై కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎట్లా ఉంది పాలన, ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంది, ఈ యొక్క మహాలక్ష్మి పథకానికి అయితే విశేష స్పందన వచ్చింది. అలాగే మరి ఆరోగ్యశ్రీ పథకం సంబంధించి 10 లక్షల వరకు కూడా వర్తింపజేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన స్పందన ఏ రకంగా ఉంది, పబ్లిక్ నుంచి ఎలాంటి డిమాండ్స్ వస్తున్నాయి. మరోవైపు ఇటు రైతు బంధు కానీ, ఇటు రైతు భరోసా కానీ ఇంకా డబ్బులు కూడా చాలా మంది కూడా అకౌంట్ లో పడలేదు కాబట్టి దీనిపై కూడా ఇంకా కొంచెం ఆందోళన ఉంది. కాబట్టి ఈ డబ్బుల రిలీజ్ పై కూడా ఎందుకు డిలే అవుతుంది, లేట్ అవుతుంది అనిపై కూడా ఇటు అధికారులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్చించే అవకాశం ఉంది. మెయిన్ గా రేపైతే ఈ నెల రోజుల పాలనపై ఫీడ్బ్యాక్ ఏంటి, పబ్లిక్ నుంచి ఎట్లా ఉంది, నెల రోజుల పాలనపై కూడా సమీక్షించుకుంటారు రేపటి కేబినెట్ భేటీలో. తర్వాత ఇటు ఫిబ్రవరి చివరి నెలలోనే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండడంతో కోడ్ అమల్లోకి రాకముందే 6 గ్యారెంటీలను కూడా అమలు చేయాలని కూడా భావిస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు, 100 రోజుల్లోగా 6 గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని కూడా చెప్పారు. కాబట్టి దీనికి అనుగుణంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. అదే విధంగా ఇటు పార్లమెంట్ ఎలక్షన్ రాకముందే ఆ లోపే ఒకవేళ ఈ యొక్క 6 గ్యారెంటీలు కూడా అమలు చేస్తే ప్రజల్లో విశ్వాసం వస్తుందనే నమ్మకం ఉంటుంది. తద్వారా ఇటు పార్లమెంట్ స్థానాలు కూడా ఎక్కువగా గెలిచేందుకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ విషయంపై కూడా ఇటు కేబినెట్ సమావేశంలో కూడా చర్చిస్తారు. ఈ సమావేశంలో మంత్రుల అభిప్రాయాలను కూడా తెలుసుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా తన అభిప్రాయాన్ని కూడా తెలియడం జరుగుతుంది. మెయిన్ గా ఇప్పటి వరకు అంటే ఇటు ప్రజాపాలనలో అభయహస్తం దరఖాస్తులు సంబంధించి
20 లక్షల పైగా వచ్చాయి కాబట్టి దీనిపై కూడా సమీక్షిస్తారు. ఎక్కువగా మనం చూసాం నిన్న ఇటు మహాలక్ష్మి పథకంతో పాటు ఎక్కువగా ఇందిరా మహిళలకు సంబంధించి పథకాలకు సంబంధించి ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి కాబట్టి మరి లబ్ధిదారుల ఎంపిక ఎట్లా చేపట్టాలి, దీని విధి విధానాలు ఏ రకంగా రూపొందించాలి. మరోవైపు ఈ నెల 17తోనే ఈ యొక్క దరఖాస్తు సంబంధించిన డేటా ప్రాసెసింగ్ అంతా కూడా ముగుస్తుంది కాబట్టి తర్వాత లబ్ధిదారుల సంబంధించిన ఎంపికకు విధి విధానాలు ఎలా రూపొందించాలి, దేన్ని ప్రామాణికంగా చెప్పాలి, మరి ఒకవేళ ఆ ప్రామాణికంగా తీసుకుంటే మరి పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తుంది, దీనిపై కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. అయితే మొదటగా మాత్రం అంటే సతీష్ ఇంకా అంటే లబ్ధిదారుల ఎంపికకు ఇంకా అంటే ఎటువంటి విధి విధానాలకు సంబంధించి కూడా మళ్ళీ రేపు అంటే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటే ఆల్రెడీ అంటే నిన్నటితో ముగిసిపోయింది మొత్తం అప్లికేషన్ల స్వీకరణ అంతా కూడా. సో దాన్ని ప్రామాణికంగా తీసుకోవట్లేదా, మళ్ళీ మొత్తం అంతా క్రోడీకరించి అంటే ఎవరు ఎలిజిబుల్ ఉన్నారో మళ్ళీ చేసే అవకాశం ఉందా? ఎస్, తప్పకుండా హిమబిందు. ఎందుకంటే ఇప్పటికే ఇటు ప్రజాపాలనకు సంబంధించి అభ్యాసం 5 దరఖాస్తు ప్రక్రియ అంటే స్పెషల్ డ్రైవ్ అంతా కూడా నిన్నటితో ముగిసింది. దాదాపు 1,20,00,000 పైగా అప్లికేషన్స్ వచ్చాయి కాబట్టి ఇవన్నిటువంటి డేటా ప్రాసెసింగ్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. ఈ నెల 17 వరకు కూడా దరఖాస్తుదారుల డేటాను కూడా కంప్యూటర్ లో అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత లబ్ధిదారుల ఎంపికపై కూడా ఒక విధి విధానాలు రూపొందిస్తారు. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ సెక్రటరియట్ లో మీడియాతో మీటింగ్ లో చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డ్ ని ప్రామాణికంగా తీసుకుంటామని. కానీ మరి చాలా మంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాదాపు 10 లక్షల మంది పైగా ఉన్నారు కాబట్టి కొత్తగా వాళ్ళంతా కూడా ఈ యొక్క ప్రజాపాలన అభ్యాస కింద 5 గ్యారెంటీలో భాగంగా కూడా చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. మరి వాళ్ళందరికీ కార్డ్స్ రావాలంటే మాత్రం చాలా సమయం పడుతుంది. మరి ఈలోపు మరి ఈ యొక్క 5 గ్యారెంటీలను 100 రోజుల్లోపే అమలు చేస్తామని చెప్తున్నప్పుడు కూడా మరి దీనికి సంబంధించిన విధి విధానాలు ఏంటి అనిపై కూడా రేపు కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసే అవకాశం ఉంటుంది. మంత్రివర్గంతో కూడా చర్చించిన తర్వాత మరి మిగతా అంటే మెయిన్ గా ఒకటే పెట్టుకున్నారు ఈ ఫిబ్రవరి నెల అంటే ఇటు సమ్మక్క సారక జాతర ముందులోపే ఇటు 2,500 రూపాయలు ఏదైతే ఉందో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆ మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం, అలాగే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, అట్లాగే ఇటు 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంటు ఇవన్నీ కూడా అమలు చేసే యోచనలు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరి దీనిపై ఒక నిర్ణయానికైతే రేపు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి దీనికి ఎంతమంది లబ్ధిదారులు ఉంటారు, వాళ్ళ ప్రామాణికంగా ఎట్లా సెలెక్ట్ చేయాలి, అలాగే దీని బడ్జెట్ ఎంత అవుతుంది, దీనిపై కూడా ఇటు కేబినెట్ భేటీలో చర్చిస్తారు. చర్చించిన తర్వాత దీనిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే 4 రోజుల పాలన అలాగే 6 గ్యారెంటీ అమలుపై కూడా రేపటి కేబినెట్ లో చర్చిస్తారు. అలాగే నిన్న దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తయింది కాబట్టి ప్రజాపాలనలోని 5 గ్యారెంటీకి సంబంధించి కూడా దీనిపై కూడా ఈ ప్రాసెస్ అంటే లబ్ధిదారుల ఎంపిక ఎట్లా చేయాలపై కూడా రేపటి కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈ ఒక 3 గ్యారెంటీలు కూడా మరో 3 గ్యారెంటీలు కూడా అమలు చేయాలని కూడా భావిస్తుంది కాబట్టి మరి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నారు తెలుసుకోవచ్చు హిమబిందు. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.